ఛీ అమ్మ, చూసుకోకుండా పికప్ తీసుకున్నాను, అవసరంగా తీసుకున్నా. అమ్మ ఓలాలో కస్టమర్లు కూడా ఫ్రాడ్ చేస్తున్నారుగా. ఆ ఫ్రాడ్ చేసినప్పుడు చూపించా, డైరెక్ట్ వెళ్ళి సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడాను నేను. ఈ అమ్మాయి కస్టమర్లకి మైండ్ దింగుతుంది, ఎంత అర్థం కావట్లేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. ఊబర్లో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈరోజు మండే, టైం వచ్చేసి 6:31 అవుతుంది. పికప్ కూడా దగ్గరే ఉంది, వెళ్ళి కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. 6కే స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. ఓటీపీ చెప్పు. 5010. ఓకే. డ్రాప్ వచ్చేసి 4.9 కిలోమీటర్స్, 10 మినిట్స్ టైం చూపిస్తుంది. ఇది డ్రాప్ వచ్చేసి జేఎన్టీ మెట్రోకి అయితే వచ్చేసింది. మండే రోజు ఊబర్లో ఫస్ట్ రైడ్ ఇది అయితే. జస్ట్ అట్లా ఓపెన్ చేయగానే రైడ్ వచ్చేసింది. ఓకే, వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. చలో, ఊబర్లో ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. 54 రూపీస్ అయితే వచ్చింది. సెకండ్ రైడ్ కూడా ఇందులోనే వచ్చేసింది. సెకండ్ రైడ్ ఊబర్లో పికప్ వచ్చేసి 1.1 కిలోమీటర్. అమౌంట్ వచ్చేసి 110 రూపీస్, 111 రూపీస్ చూపించింది. ఇలా వెళ్ళైతే కస్టమర్ బుక్ చేసేసుకున్నాం. అన్న ఊబరా? 2453. ఓకే. ఊబర్లో సెకండ్ డ్రాప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ ఉంది, 23 మినిట్స్ టైం చూపిస్తుంది. ఈ డ్రాప్ వచ్చేసి బోయినపల్లికి అయితే వచ్చింది. డ్రాప్ అయితే ఫస్ట్ టైం పోతున్నా బోయినపల్లికి, చూద్దాం. కలెక్ట్ 121, 130 రావాల్సింది 121 వచ్చింది. అదే చెప్తున్నా, షార్ట్ కట్లో పోతే అట్లాగే ఉంటుంది. అవునా? ఓకే, సెకండ్ ఊబర్లో సెకండ్ రైడ్ అయితే 121 రూపీస్ వచ్చింది. ఎక్కడిదే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. షార్ట్ కట్లో వద్దురా అంటే 9 రూపీస్ మైనస్ అయింది. ఇప్పుడు 130 ఎంత చూపిస్తుంది అమౌంట్. 130 ఇందాక ఎందుకు ఏమోలే, షార్ట్ కట్లో పోతే అమౌంట్ తగ్గుతుంది. చలో, వీళ్ళైతే కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. డబల్ 208. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చలో, ఈ రైడ్ అయితే 98 రూపీస్ వచ్చింది. ఓకే, ఓలాలో అయితే ఇంకో రైడ్ వచ్చేసింది. ఈ పికప్ వచ్చేసి 1.5 కిలోమీటర్ అవుతుంది, 3 మినిట్స్ టైం చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. 15. ఓకే, ఆన్లైన్ కదా. ఓకే, ఆన్లైన్లో చేసిన పేమెంట్ చూపట్లేదు.
ఇక మా ఓలాలో కస్టమర్లు కూడా ఫ్రాడ్ చేస్తున్నారుగా. ఇప్పుడే జస్ట్ ఒక ఎంత అతను స్టూడెంట్ అనుకోండి, డ్రాప్ చేసిన తర్వాత మనం ఇట్లా బ్యాలెన్స్ కొట్టినప్పుడు ఇక్కడ స్క్రీన్ షాట్ వస్తాయి కదా, దానికి స్కాన్ చేసిన అని చెప్పిండు. స్కాన్ చేసి స్క్రీన్ షాట్ కూడా చూపించాడు. కానీ ఇందులో వ్యాలెట్లో చూస్తే 0 చూపిస్తుంది. మనకేమో మనీ కూడా యాడ్ అవ్వలేదు. ఎందుకు వస్తారా వీళ్ళకి ఓలా వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో ఫోన్ కలవదు, ఏం కలవదు, కట్ అయిపోతుంది. నాకు తెలిసి పక్క ఫేక్ది చూపించిండు. సరేలే అందరు చేస్తున్నారు చెప్పేసి నేను సరే ఓకే బ్రో అని చెప్పేసిన. సరేలే ఇందులో వ్యాలెట్లో యాడ్ అవుతుందని చెప్పేసి చూస్తే వ్యాలెట్లో వెళ్ళి ఇప్పటికీ దాదాపు 10 minutes అయిపోతుంది. చెక్ చేస్తే ఉన్నా అసలు వ్యాలెట్లోనే యాడ్ అవ్వలేదు అమౌంట్. పొద్దున్నే మొత్తం 3 ఆ ఫ్రాడ్ చేసినాడు చూపించా. డైరెక్ట్ వెళ్ళి సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడాను నేను. కస్టమర్కి వెళ్ళి కాల్ చేస్తే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఇట్లా ఏమంటారు స్క్రీన్ షాట్ పెట్టండి నాకు అని చెప్తున్నారు. మనకి కస్టమర్లు చూపించి మనం స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయమని అవన్నీ ఎందుకు అడుగుతాం మనం అసలు వాళ్ళకి. వీళ్ళు కూడా అసలు ఎట్లా మాట్లాడతారని అట్లా మాట్లాడతారు కస్టమర్లు. పోయినా ఇప్పుడు మళ్ళీ మన దగ్గర కెమెరా ఉంది కాబట్టి మనం మంచిగా సేఫ్ అయింది. అతను నేను అతని దగ్గర ఫేస్ కూడా రికార్డ్ చేసుకున్నా కదా. ఫేస్ కూడా చూపించిన. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ కూడా చూపిస్తే ఓకే తమ్ముడు, ఇతను వాళ్ళ క్లాస్ ఉందండి, క్లాస్ 9:30కి అయిపోతుందంట. క్లాస్ 9:30కి అయిపోతే సెక్యూరిటీ గార్డ్ నెంబర్ కూడా ఇచ్చాడు. అతను కాల్ చేస్తా అన్నాడు. కాల్ చేసి ఒకళ్ళు పేమెంట్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ పెడతా అన్నాడు. అది అసలు ఎట్లా చేయబోతారు నాకు తెలిసి. అతను చూపించినప్పుడు 68 చూపించాడు అనుకోండి అమౌంట్. మనం చేసింది 66 మనకు చూపించింది అమౌంట్. మనం వాళ్ళు వేస్తారని నమ్మకంతో ఓకే అని చెప్పేసి వెళ్ళిపో అంటాము. ఇంకో రైడ్ అయితే వచ్చింది ఊబర్లో. పికప్ వచ్చేసి 1.4 kilometer ఉంటుంది. వెళ్ళి కస్టమర్తో పిక్ చేసుకున్నాం. ఈ అవలాగాడు వల్ల అంత 30 minutes టైం వేస్ట్ అయింది. వేస్ట్ గాడు ఉన్నాడు. సరేలే వెళ్ళి కస్టమర్ పిక్ చేసేసుకున్నాం. పికప్ దగ్గరికి వచ్చినాక ఫోన్ లేపురేంద్రా నాయన. ఈ అమ్మాయి కస్టమర్లకి మైండ్ దింగుతుంది ఎంత అర్థం కావట్లేదు. ఎంతసేపు అవుతున్నా ఫోన్ చేస్తే ఫోన్ లేపరు, మెసేజ్ చేస్తే డెలివరీ రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. ఏమంటే కొడుకుని ఏం చేయాలో అర్థం కావట్లేదు. రామ సోమేశ్వరరావు అంట. మమ్మల్ని ఎంజాయ్ కొడుకు క్యాన్సిల్ చేసిండు గారా నాయన. ఎంతసేపు టైం వెయిట్ చేయించి కొంచెం ఎంజాయ్ కొడుకు. ఈరోజు మొత్తం దరిద్రమే తగులుకుంది. వాడు పేమెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడికి వస్తే వీడేమో కాల్ లేపాడు, ఏమి లేపాడు. చాలా ఎంజాయ్ కొడుకులు. ఓకే ఊబర్లో అయితే ఇంకో రైడ్ వచ్చేసింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:48 అవుతుంది. ఇది పికప్ వచ్చేసి 1.4 kilometers ఉంది. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నా. ఓకే బ్రో, ఒక్క నిమిషం. 63. ఓకే, ఈ రైడ్ అయితే 63 రూపీస్ వచ్చింది.
ఊబర్లో ఇంకో ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది పికప్ వచ్చేసి 3.1 కిలోమీటర్స్. కస్టమర్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. అమ్మ చూసుకోకుండా పికప్ తీసుకున్నాను, అవసరంగా తీసుకున్నా పార్సెల్. ఈ పార్సెల్ తీసుకున్నప్పుడల్లా ఇది వద్దాము, వాళ్ళు కిందకి రారు, మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది. మనం పైకి వెళ్ళి అని తీసుకోవాలి. ఇంక వాళ్ళు ఏమైనా చిన్న సామాన్ ఇస్తారా? ఇది ఫుడ్ అని చెప్పేసి తీసుకున్నాం, లేకుంటే తీసుకున్నామని కూడా కాదు అసలు. డ్రాప్ వచ్చేసి 6.7 కిలోమీటర్స్ ఉంది. డ్రాప్ అయితే 16 మినిట్స్ చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్కి అయితే ఫుడ్ ఇచ్చేద్దాం. నరేంద్ర అండి. మీ పేరు కాదు, కస్టమర్ పేరు నా పేరు చెప్తా కదా. ఇది నాది కాకపోతే ఓకే ఓకే. సంచి చూసి నాదే అనుకుని తీసుకున్నాను అనుకో, నువ్వు దాంట్లో చికెన్ మటన్ ఇచ్చావు అనుకో. ఈ కస్టమర్ పేరు అయితే ఇది మీ నెంబరే కదా? ఇదైతే 988508 నెంబర్ అదేనే ఉంటుంది. ఏదో గుర్తు తెలియాలిగా. ఓకే ఓకే. నువ్వేదో కనిపించే ఈ సంచి మాదే అని నేను వచ్చాను. ఇలాంటి అన్ని చోట్ల ఉంటాయి. డబ్బులు ఇచ్చారా? ఇవ్వాలి. డబ్బులు మీరే ఇవ్వాలండి. నేను ఇవ్వాలా? ఎంత? 111 రూపాయలు. బాగుంది. ఫ్యాన్సీ నెంబర్ పెట్టావా? 111 బాగుంది. గుడ్లో దర్శనం చేస్తుంది. స్కానింగ్ స్కాన్. ఓకే. డెలివరీ. $111 ఈ రెడీ అయితే మనకి $111 వచ్చింది. కస్టమర్ చూసారా? పేరు చెప్పు, నెంబర్ చెప్పు, చికెన్ అవి ఉంటాయి అంటున్నారు. చికెన్ తినదా ఏంటి? ఈరోజు అయితే టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఏంటిది ఇంకా అప్డేట్ అవ్వలేదా? ఊబర్లో ఇంకా అప్డేట్ అవ్వలేటుంది. ఊబర్లో 900, ఓలాలో ఒకటే రేటు. అది ఆడ అమౌంట్ కొట్టుకొని వెళ్ళిపోయాడు చూడు. ఎంత అమౌంట్ అది? 62 రూపీస్ అది అమౌంట్. అయితే టోటల్ వచ్చేసి 1000 అయినాయి. ఎప్పుడు 6:49కో 7కో స్టార్ట్ అయినా. ఇప్పుడు ఎంత టైం? 1:34 అవుతుంది.